స్టార్ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి అందరి మైండ్ బ్లాక్ చేస్తున్న పోకిరికి స్వాగతం. పోకిరి 70 డేస్ రీచ్ అయ్యి 33 crores కలెక్షన్స్ పరంగా సాధించింది. ఇప్పుడు 40 crores ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది పోకిరి అని మీరు ఊహించారా? ఎవరు ఊహిస్తారండి ఇలా? నేను జగన్ గారు సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇలా రికార్డులు బ్రేక్ చేసేస్తుంది, ఇంత పెద్ద హిట్ అవుతుంది, డెఫినెట్ గా మంచిది. కరెక్ట్ గా నాకు ఈ పోకిరి లైన్ ఒక 2 years బ్యాక్ చెప్పాడు, 5 minutes చెప్పాడు. అంటే ఇలా ఇలా ఉంటుంది, ఒక ట్విస్ట్ ఉంటుంది, అదిరిపోయిందండి, చేద్దాం డెఫినెట్ గా. ఒక 2 months తర్వాత ఇలానే వైష్ణవ్ అకాడమీ సిస్టర్ మంజుల పార్ట్నర్స్ చేద్దాం డెసిషన్ తీసుకుని చేస్తాం. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు, పోకిరి అనే టైటిల్ ఎలా ఒప్పుకున్నారు? జగన్ గారు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పి పోకిరి అని టైటిల్ చెప్పాడు. చెప్పంగానే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఇదేంటి పోకిరి అంటున్నాడు. బట్ అదొక ఛాలెంజ్ గా తీసుకున్నాను, ఎందుకంటే ఆ గెటప్ గానీ దాంతో హెయిర్ స్టైల్ మార్చాను, మొత్తం జుట్టు పెంచేసి పోకిరి లాగా ఒక లుక్ తీసుకురావద్దు, అదొక ఛాలెంజ్ లా తీసుకుని అది డెఫినెట్ మా అడ్వాంటేజ్ వర్కౌట్ అయింది. మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి అన్న థాట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది? అదే జగన్ గారికి ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పినప్పుడే పోకిరి లాగా ఉండాలన్నప్పుడు జుట్టు పెంచేద్దాం అన్నాడు ముందు. జుట్టు పెంచి వేరే ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చాలంటే ఇప్పుడు పొద్దున్నే లేచి దూకోవటం కదా, అది ఒక పెద్ద ప్రొసీజర్. నాకు ఇప్పుడు 4 months 3 months గ్యాప్ రాలా, నా కెరీర్ లో ఫిల్మ్స్ కంటిన్యూ షూటింగ్స్ ఉంటాం. అతని తర్వాత 4 months గ్యాప్ వచ్చింది, ఆ 4 months యూటిలైజ్ చేసుకుని సో జుట్టే కట్ చేయలేదు. అదే ఆ 4 months కొంచెం టార్చర్ గా ఉండదు, కర్లీగా అయిపోతా. బట్ ఎప్పుడు అది ముట్టుకోలే, బయటకు కూడా రాలేదు. తర్వాత బాంబేకి వెళ్ళి దిల్షాద్ ఒక అమ్మాయి హెయిర్ స్టైలిస్ట్, ఆ అమ్మాయి చాలా బాగా సెట్ చేసింది. ముందు అందరూ పోకిరి అంటే వాళ్ళ ఇమాజినేషన్ లో వేరేగా ఊహించుకునేవాళ్ళు. పోకిరి టైటిల్ పెట్టిన ఇంత అందంగా ఉండడంతో పోకిరి అంటేనే జనాల్లో అసలు ఆ ఇమేజ్ మారిపోయింది. సో ఈ మూవీలో మీరు గెస్టర్స్ చేంజ్ చేశారు, టోటల్ గా మీ అపీరియన్సే డిఫరెంట్ గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ ఏంటంటే ఫస్ట్ టైం నా కెరీర్ లో హోంవర్క్ చేశాను. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు స్పాంటేనియస్ యాక్టింగ్ లో బిలీవ్ చేస్తూ ఉంటాను. అంటే సెట్ కి వెళ్ళి సీన్ చదివి స్పాంటేనియస్ గా ఏదో వస్తుంది చేయడం. పోకిరి నేను విన్నప్పుడు నాకు డెఫినెట్ గా ఛాలెంజ్ లాగా అనిపించింది, ఎందుకంటే టోటల్ కొత్తగా చేయాలి. ఏదో ఫస్ట్ టైం హోంవర్క్ చేశాను, బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడటం కానీ, నడక కానీ, ప్రతిదీ. పోకిరి ఇంత సక్సెస్ సాధించడానికి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది టాప్ పొజిషన్ లో ఉంది. ఇంత టాప్ పొజిషన్ లో ఉండడానికి దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అనుకుంటున్నారు? నాకు అదే అర్థం కాలేదు. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్ ఎనర్జీ ఉంది సినిమాలో. అది లాస్ట్ 40 minutes అయితే అసలు ఎగ్జిలరేటింగ్ గా ఉంటుంది సినిమాని. అట్ ద సేమ్ టైం డైలాగ్స్ అండి, జగన్ గారి డైలాగ్స్ ఇంటరాక్టివ్ సినిమా లాగా అయిపోయింది. ఆడిటోరియం సినిమాని చూస్తుంటే నేను మాట్లాడిన డైలాగ్ వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మాట్లాడటం, ఎక్కడో అసలు మొత్తం ఇంటరాక్టివ్ ఆడియన్స్ లాగా అయిందనమాట. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇంత ఎనర్జీ ఉన్న సినిమా రాలా, అది సమ్మర్ లో పట్టడం టెరిఫిక్ గా. ఈ సినిమాలో మీరు ఎనర్జెటిక్ గా ఉండడం, డైలాగ్స్ డిఫరెంట్ గా ఉండడం, ప్లస్ డైలాగ్ లో ఉన్న పంచెస్ ఆడియన్స్ రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. సో ఇంత ఎనర్జెటిక్ గా పెట్టడానికి క్యారెక్టర్ కారణం ఏంటండి? అంటే జగన్ గారు హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పుడు చాలా టెరిఫిక్ గా ఉంటాయి. ఆయన సినిమాలు ఇడియట్ తీసుకున్నారు, అమ్మా నాన్న తమిళ మీద తీసుకున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పుడు చాలా క్లియర్ గా డిఫైన్ చేస్తారు. పోకిరిలో ఏంటంటే పీక్స్ వెళ్ళిపోయింది అసలు. హౌ వాస్ వర్కింగ్ విత్ జగన్ గారు? జగన్ గారితో ఫస్ట్ డే షూటింగ్ నాకు ఇంకా గుర్తుందండి. అంటే నేను యూజువల్ గా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 3-4 days విపరీతంగా టెన్షన్ ఉంటున్నాను, ఏం చేస్తున్నా కూడా తెలియదు, ఒక దీని మీద ఉంటాను ఫస్ట్ 3-4 days మాత్రం. అలాంటి సెట్కి వెళ్ళాను, 9:30 9:45 రమ్మన్నారు. వెళ్ళి ఫస్ట్ ఒక షార్ట్ చెప్పాడు, ఆయన సిగరెట్ వెలిగించుకోవడం ఉంటుంది, ఇలా చొక్కలో షార్ట్ అయిపోయింది, ఓకేనే వెళ్ళిపోయాడు. సరే ఫస్ట్ షార్ట్ కదా ఓకే చెప్పాడేమో అది బాగు. నెక్స్ట్ ఇంకో షార్ట్ ఇది చెప్పాడు, సెల్ ఫోన్ అమ్మాయితో మాట్లాడదు, చేసిన రిహర్సల్ టేక్ అన్నాడు, ఓకేనే వెళ్ళిపోయాడు. నాకెక్కడో ఏంటంటే ఫస్ట్ 2 days ఏంటి ప్రతిదీ ఓకే చేసి ఒక టేక్ అయితే నేను మానిటర్ చూడటం కదా, మానిటర్ తీసుకుని వెళ్ళిపోయారు పక్క, ఇంకో కెమెరా మార్చేసి. తర్వాత హీస్ వెరీ క్లియర్, హిస్ జడ్జ్మెంట్ ఇస్ వెరీ గుడ్. ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు పోకిరి, ఎప్పుడు అయిందో తెలియదు, ఆడతో పాటు చేస్తాం సినిమా. వాళ్ళ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అంటున్నారు, ఇంకా సింక్ అవ్వలేదు నాకు యాక్చువల్గా. పోకిరి చూసిన తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి హీరోని, ఇంత ఎనర్జెటిక్ హీరోని ఇంతవరకు చూడలేదు అన్నారు. అలాగే రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, ఇలాంటి కాంప్లిమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని ఏ ప్లేస్ లో, ఏ పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటున్నారు? డెఫినెట్ గా ఎవరైనా క్యారీ అవే అయిపోతారండి. అంటే నేను అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. వాళ్ళ సినిమాలు ఏంటో అసలు గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు. అలాంటిది వాళ్ళు, చిరంజీవి గారు, వాళ్ళు నా సినిమాని చూసి అప్రిషియేట్ చేసి ఈ కుర్రాడు చాలా బాగా చేశాడు అంటే డెఫినెట్ గా
సింక్ అవ్వదండి. ఒక 2-3 months తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది కరెక్ట్ గా చెప్పలేదు. రైట్ నో ఐ కెన్ సే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాటిస్ఫై దెమ్ అగైన్ నౌ. నెక్స్ట్ ఫిల్మ్ నాది, మళ్ళీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నన్ను ఒకసారి చూస్తున్నారు అంటే ఇంకా కష్టమైన పని ఉంది నా చేతిలో. సో డెఫినెట్ గా ఐ ట్రై టు సాటిస్ఫై దెమ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్. ఒకటి చూసిన తర్వాత చిరంజీవి గారు మీతో ఏం చెప్పారు? ఆయన కాంప్లిమెంట్స్ ఎప్పుడు చాలా జెన్యున్ గా ఉంటాయండి చిరంజీవి గారి. ఎప్పుడు అసలు చాలా జెన్యున్ గా ఆయన ఫీల్ అయింది మొత్తం చెప్పేస్తాను. పోక్రీ తర్వాత జగన్ గారి ఆఫీస్ లో ఒకసారి కలిసి ఆయన మొత్తం సినిమా డైలాగ్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటారండి. ఈ సీన్ ఇలా ఉంది, ఆ సీన్ అలా ఉంది. అసలు ఎప్పుడండి ఏ సినిమా అప్రిషియేట్ చేయడానికి ఫస్ట్ ఆయనే ఉంటాడు చిరంజీవి గారు. వెరీ వెరీ హ్యాపీ. సినిమాలో పర్సనల్ గా మీకు నచ్చిన ఆస్పెక్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నాజర్ అండ్ ప్రకాష్ రాజ్ ముందు ఒక సీన్ ఉంటుంది. దట్ వాజ్ మై ఫేవరెట్ సీన్ హోల్ ఫిల్మ్. చాలా అసలు సెన్సేషనల్ సీన్ అండి. చాలా కష్టం అలాంటి సీన్లు సినిమాల్లో రావడం. పోక్రీలో అది వచ్చింది ఆ సీన్. హౌ వాజ్ వర్కింగ్ విత్ ఇలియానా? వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్. కరెక్ట్ గా ఏ టైంకి వస్తే ఆ టైంకి వస్తుంది పంక్చువల్ గా. షీల్ గో లాంగ్ వే. హీరోయిన్ తో పాటు మీ సీన్స్ చాలా కొన్ని సీన్స్ సెంటిమెంటల్ గా ఉన్నాయి, హార్ట్ టచింగ్ గా ఉన్నాయి, కొన్ని సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయి. స్పెషల్లీ ఆ లిఫ్ట్ లో ఆ సీన్ చేసేటప్పుడు ఎలా ఉండింది? డెఫినెట్ చాలా ఎంజాయ్ చేసింది ఆ సీన్. ఎందుకంటే దాంట్లో చాలా రియల్ ఎమోషన్ ఉంటుంది. ఎవరైనా రిలేట్ అవ్వగలరు ఆ సీన్ కి. అంటే ఎక్కడో మీకు సినిమాలో చూస్తున్న సీన్ లాగా అనిపించదు. ఇప్పుడు అబ్బాయి ఒక షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళి లిఫ్ట్ లో ఇంకో అమ్మాయితో దొరికిపోయింది, అలా ఒక సీన్ జరగచ్చు ఎవరికైనా. దానివల్ల ఎక్కువ రిలేట్ అయింది, అందరూ రిలేట్ అవుతారు. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ ద హోల్ ఫిల్మ్. ఈ సినిమాలో కామెడీ కూడా సక్సెస్ లో చాలా పార్ట్ షేర్ చేసుకుంది. సో ఈ సినిమాలో కామెడీ పై మీ ఒపీనియన్? కామెడీ అదే జగన్ గారి డైలాగ్స్. అసలు ఆయన చెప్తున్నప్పుడే ఆ సీన్ లో వింటున్నప్పుడు ఉప్మా సీన్ కానీ ఆ సీన్ టెరిఫిక్ గా ఎంజాయ్ చేశాను. అది ఆ డైలాగ్స్ వల్ల అసలు ఇన్క్రెడిబుల్ గా వచ్చింది కామెడీ ఆ సీన్. ఇక ఈ సినిమా మ్యూజిక్ మణిశర్మ గారు అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ మ్యూజిక్. చాలా ఒక పాటికి చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది. ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా హార్ట్ పెట్టిన సినిమాలు చేస్తాడు మనీ ఎప్పుడు. నాకంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది మనీకి ఎప్పుడు. అదే ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి మా ఇద్దరు రిలేషన్షిప్. జగన్ గారికి సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్. ఆయన సినిమాలు అన్ని మ్యూజిక్ చాలా బాగుంటుంది జగన్ గారి. నాకు ఎక్కడికో ఫస్ట్ జగన్ గారు మనీ ఇద్దరు టీమ్ అవుతాయి, సూపర్ హిట్ మ్యూజిక్ వస్తుంది చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను ముందు నుంచి. సో జగన్ గారితో సజెస్ట్ చేసినప్పుడు మనీని పెడుతుంటే ఆయన కూడా ఓకే అండి నేను కూడా మనీతో ఫస్ట్ యాక్చువల్గా ఆయన బద్రీకి పని చేయాల్సింది మనీతో ఇందులో అయింది అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఓకే అన్నారు. మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ట్యూన్ మీద కూర్చుంటే 5 నిమిషాలు అయిపోయింది. కొరియోగ్రఫీ విషయానికి వస్తే రాజు సుందరం గారు మొత్తం అసలు కొరియోగ్రఫీ అన్న స్టైల్ ని మార్చారు. ఈ సినిమాలో మీ గెస్టర్స్ తో పాటు కొరియోగ్రఫీ ఇస్ ఆల్సో టోటలీ డిఫరెంట్. రాజు సుందరం ఐ థింక్ అకార్డింగ్ టు మీ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ ఇన్ ఇండియా. పాటలు బట్టి కొరియోగ్రాఫ్ చేయరండి, దాన్ని నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు పోఖ్రీలో లాస్ట్ మాస్ సాంగ్ లుంగి అంత కట్టి దానికి డాన్స్ కి స్కోప్ ఉంది, డాన్స్ చేసాం. అతడు లాంటి సినిమాని నేను లుంగి కట్టుకుని అంటే బాగోదు. సో అలా రాజసుందరం అండర్స్టాండ్స్ దట్. ఒక పాట ఎలా ఉండాలో అలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హిస్ కోరియోగ్రఫీ లైక్ ఐ థింక్ ఈ డాన్స్ స్టెప్స్ ఉంటాయి. యూజువల్ గా నాకు ఈ మధ్య డాన్స్ స్టెప్స్ కనిపించలేదు, అన్ని ఎక్సర్సైజ్ స్టెప్ లాగా. అది నేను బిలీవ్ చేయలేను, నేను చేయలేను కూడా. సో రాజు ఇస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ కొరియోగ్రాఫర్. పోఖ్రీకి హీ గేవ్ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాడండి ఫస్ట్ టైం. బికాజ్ ఎందుకంటే షూటింగ్ దగ్గర ఫ్యాన్స్ వచ్చి రాజుని అడిగేశారు, మీరు డాన్స్ సరిగ్గా చేయించట్లేదు బాగుతానే. అదొక ఛాలెంజ్ లా తీసుకొని చాలా టెరిఫిక్ గా కొరియోగ్రాఫ్ చేశాడు. అండ్ అది కాకుండా ఇంకో ఇన్క్రెడిబుల్ ఐడియాస్ ఇచ్చాడు నాకు. యాక్చువల్ లాస్ట్ మినిట్ లో బ్యాంకాక్ వెళ్ళాల్సింది. ఫస్ట్ యాక్చువల్లీ యూరోప్ అనుకున్నాం. బ్యాంకాక్ లో వెళ్ళిపోయినాక అక్కడ 2 పాటలు తీయాల్సిన మెటీరియల్ లేదండి లొకేషన్. అన్ని బీచ్ లో ఒక పాట వరకు ఓకే, 2వ పాట ఏం చేయాలని టెన్షన్ గా ఉన్నాం అందరూ. రాజు సుందరం అప్పుడు అసలు 2వ పాట ఇండోర్ లో తీసేద్దాం, డిస్కో ఎక్కువ ఉంటుంది బ్యాంకాక్. డెఫినెట్ గా కొత్తగా ఉండింది ఐడియా. అంటే ఎవరో ఫారెన్ కి వెళ్ళిపోయి ఇండోర్ లాస్ట్ మినిట్ లో బ్యాంకాక్ వెళ్ళాల్సింది. ఫస్ట్ యాక్చువల్లీ యూరోప్ అనుకున్నాం. బ్యాంకాక్ లో వెళ్ళిపోయినాక అక్కడ 2 పాటలు తీయాల్సిన మెటీరియల్ లేదండి లొకేషన్. అన్ని బీచ్ లో ఒక పాట వరకు ఓకే, 2వ పాట ఏం చేయాలని టెన్షన్ గా ఉన్నాం అందరూ. రాజు సుందరం అప్పుడు అసలు 2వ పాట ఇండోర్ లో తీసేద్దాం, డిస్కో ఎక్కువ ఉంటుంది బ్యాంకాక్. డెఫినెట్ గా కొత్తగా ఉండింది ఐడియా. అంటే ఎవరో ఫారెన్ కి వెళ్ళిపోయి ఇండోర్